ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గాస్ జోర్డాన్ అనే మెథడ్ యూస్ చేసి ఏ ఇన్వర్స్ అనేది కనుక్కుందాము. లాస్ట్ వీడియోలో గాస్ జోర్డాన్ ద్వారా ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కుంటామో థియరీ పార్ట్ చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో గాస్ జోర్డాన్ అనే మెథడ్ యూస్ చేసి ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కుంటామో చూడబోతున్నాము. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇక్కడ 4x4 అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. మీకు ఒక్కసారి రివైజ్ చేస్తాను గాస్ జోర్డాన్ మెథడ్ ద్వారా ఏ ఇన్వర్స్ ఎట్లా చేయాలో. ఫస్ట్ దీని మీద రో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసి యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చేలాగా చేయాలి. దాని తర్వాత మనకి బి మ్యాట్రిక్స్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని మనం ఏ ఇన్వర్స్ అని రాస్తాము. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ మ్యాట్రిక్స్ని ఇచ్చినట్టు రాసేసుకోవాలి. ఇది అండి మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో నేను ఏ ఫార్మాట్లో రాయమన్నాను మీకు గాస్ జోర్డాన్లో ఫస్ట్ ఏ సచ్ దట్ ఐఎన్ అనే ఫార్మాట్లో రాయమన్నాను. ఇక్కడ మనకి ఆర్డర్ చూసుకుంటే 4x4 మ్యాట్రిక్స్ అండి. సో ఎన్ ఎంత ఉంది మనకి 4. ఇది ఇచ్చే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తారండి. సో డోంట్ వరీ. సో ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ప్లస్ ఐఎన్ అంతా మనకి 4 కాబట్టి 4 రాసేసుకుందాము. ఈ మ్యాట్రిక్స్ని రాసేసుకుంటే అప్పుడు ఏమైందంటే ఏ ఎట్లుంది మనకి 0 2 1 3 1 1 -1 2 -2 అండ్ 1 2 0 1 -1 1 2 6 సచ్ దట్ I4 కాబట్టి I4 ఎట్లా రాస్తాం మనం ఒక యూనిట్ 4x4 మ్యాట్రిక్స్ రాస్తున్నాం. ఇక్కడ అంతే రాసిస్తామండి. ఇట్లా డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ఉండేలాగా ఒక యూనిట్ మ్యాట్రిక్స్ అనేది మనం రాసేసిన తర్వాత దీని మీద ఒక యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చేలాగా రో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మనకి 1 ఉండాలండి పక్క. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 0 ఉంది. 0 మనకి ఇక్కడ ఉండద్దు. సో దీన్ని మనం 1 వచ్చేలా చేయాలి. ఫస్ట్ ఇక్కడ రో ఆపరేషన్స్ ఒకటే పర్ఫామ్ చేయాలి కాబట్టి ఈ రోని స్వాప్ చేసినాం అనుకోండి, అట్లీస్ట్ ఇక్కడ 1 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో మనం R1 అనే రోని R2 అనే రోని స్వాప్ చేద్దాం. దానికి మనం రాసే కండిషన్ R1 స్వాప్ విత్ R2 అని అలా రాసినప్పుడు మనకు వచ్చే అవుట్కమ్ ఏమొస్తుంది? 1 1 -1 -2. R1 అనేది R2 ప్లేస్లో రాస్తున్నాం. 0 2 1 3. థర్డ్ రో అలానే రాసిస్తున్నాను అండ్ ఫోర్త్ రో అలానే రాసిస్తున్నాను. నెక్స్ట్ ఈ రోకి వస్తే ఇక్కడ ఏ కండిషన్ అయితే యూజ్ చేసామో ఈ మ్యాట్రిక్స్ మీద కూడా అదే కండిషన్ యూజ్ చేయాలి. సో నేను సెకండ్ రోని ఫస్ట్ రో లాగా మారుస్తున్నాను అండ్ ఫస్ట్ రోని సెకండ్ రో లాగా మారుస్తున్నాను. థర్డ్ అండ్ ఫోర్త్ రో సేమ్ రాసిస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ నార్మల్ ఫామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు గుర్తున్నట్లయితే ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఈ రో ఎలిమెంట్స్ని 0 చేస్తాం, తర్వాత ఈ ఎలిమెంట్స్ని 0 చేస్తాం. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ని మనం 0 చేస్తాం. ఈ 0 చేయడానికి మనం రో కండిషన్స్ అనేవి ఇప్పుడు రాద్దాము. R3 టెన్స్ టు R3 - R1 చేస్తే 1 - 1 ఇది 0 అయిపోతుందండి. అలానే R4 టెన్స్ టు R4 + R1 చేస్తే -1 + 1 0 అయిపోతుందండి ఇది కూడా. సో దీని ప్రకారం ఈ మ్యాట్రిక్స్ని మళ్ళీ మోడిఫై చేద్దాం. సో ఏం చేద్దామంటే ఫస్ట్ రోని ఏం చేయట్లేదు కాబట్టి అలానే రాసేస్తున్నాను. సెకండ్ రోని కూడా ఏం చేయట్లేదు కాబట్టి అలానే రాసేస్తున్నాను. థర్డ్ రోని R3 - R1 చేస్తున్నామంటే 1 - 1 0 అయిపోతుంది. తర్వాత 2 - 1 1 అయిపోతుంది. 0 -1 + 1 1 అయిపోతుంది. ఇలా మనం అన్నికి క్యాలిక్యులేషన్ చేసేసి నేను డైరెక్ట్ క్యాలిక్యులేషన్ రాస్తున్నాను, మీరు కావాలంటే చేసుకోండి. నెక్స్ట్ సచ్ దట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మీద కూడా ఈ కండిషన్స్ వాడి పర్ఫామ్ చేయాలి. సో R1 అలానే రాసేద్దాము, R2ని కూడా అలానే రాసేద్దాము, R3ని R4ని మనం దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 0 - 0 0 అయిపోతుంది. అలానే అన్ని దానికి క్యాలిక్యులేషన్ అనేది మనం రాసేసుకుందాం. అంతే అండి. ఇలా మనం మోడిఫై చేసాం మ్యాట్రిక్స్ని. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ మనకి 0 అవ్వాలండి. ఎందుకంటే ఒక యూనిట్ మ్యాట్రిక్స్ చేయాలి కాబట్టి ఈ ఎలిమెంట్ కూడా 0 అవ్వాలి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఎట్లా 0 అవుతాయంటే ఈ R1 అనే దాన్ని మనం ఓవరాల్గా చేంజ్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ ఈ 1 ప్లేస్లో 2 3 4 5 ఏ డిజిట్ అయినా రావచ్చు అట్లా చేసేటప్పుడు. బికాస్ R1 అనే రోని మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కాలమ్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి లేదండి. ఎందుకంటే గాస్ జోర్డాన్ ప్రకారం చేస్తున్నప్పుడు మనం రో ఆపరేషన్ ఒకటే చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో ఈ ఫస్ట్ రోని సెకండ్ రోని అండ్ థర్డ్ రో ఫోర్త్ రోని రో ప్రకారమే క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ కూడా జీరోస్ వచ్చేలా చేయాలి. సో దానికోసం నేను రాస్తున్న కండిషన్స్ ఏంటంటే R1 టెన్స్ టు
2r1 మైనస్ r2 చేస్తున్నాను r1కి, అండ్ r3 టెన్స్ టు 2r3 మైనస్ r2 చేస్తున్నాను, అండ్ r4కి r4 మైనస్ r2 చేస్తున్నాను. కండిషన్స్ ప్రకారం ఈ మ్యాట్రిసెస్ని మోడిఫై చేయాలంటే ఇప్పుడు ఈ కండిషన్స్ మీకు రాయడం అలవాటు అవ్వాలండి. బికాజ్ ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత అలవాటు అయిపోతుంది. కాబట్టి నేను ఈ ప్రాబ్లం అయితే నేను చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం మీ మీద వదిలేస్తాను. నేను ఆ ప్రాబ్లం ఏంటో లాస్ట్లో చెప్తాను. ఆ ప్రాబ్లం మీరు చేసి మీకు ఎంత అవుట్కమ్ వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. కరెక్ట్ కాదో నేను చెప్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ 2r1 r2 ఇవి ఈ కండిషన్స్ అంతా ఈ మ్యాట్రిక్స్ మీద అప్లై చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం అయితే. సో r1 ఏం చేస్తున్నాం, 2r1 మైనస్ r2 చేస్తున్నాం. 2 ఇంటూ 1 ఏమవుతుంది, 2 అవుతుంది, మైనస్ 0. సో ఇక్కడ 2 అనే వాల్యూ వస్తుంది. అలానే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం మోడిఫై చేసుకుందాం ఇప్పుడు. 0 నెక్స్ట్ r3 వచ్చినప్పుడు 2r3 మైనస్ r2. ఇలానే ఈ కండిషన్స్ అన్ని చేసుకుందాం. r2 ఎలా ఉందో అలానే రాస్తున్నాం కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. r3 r4ని ఈ కండిషన్స్ ప్రకారం మీరు చేంజ్ చేసుకోండి. సచ్ దట్ ఇప్పుడు ఏంటి, ఈ మ్యాట్రిక్స్ మీద కూడా ఈ కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. దీని ప్రకారం దీన్ని చేంజ్ చేసినప్పుడు మనకి ఏం అవుట్కమ్ వస్తుందో నేను రాస్తున్నాను, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ క్యాలిక్యులేషన్స్ నేను చెప్పట్లేదండి, బికాజ్ ఇవి బేసిక్ క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకుంటారు అని అనుకుంటున్నాను. బికాజ్ ఈ క్యాలిక్యులేషన్స్ కూడా చెప్పుకుంటా పోతే ఇట్ మేక్స్ అ లాంగ్ వీడియో. సో అది చూడడానికి కూడా చాలా సేపు పడుతుంది. మీకు ఎగ్జామ్స్ టైమ్స్లో అది చాలా యూస్ అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ సెకండ్ కాలమ్ థర్డ్ కాలంలో ఉన్న ఈ -3 -7ని మనం 0 చేయాలండి. ఆ విధంగా మ్యాట్రిక్స్ మోడిఫికేషన్ అనేది చేయాలి. దానికి నేను రాస్తున్న రో ఆపరేషన్స్, రో కండిషన్స్ అంటే ఇప్పుడు చెప్తాను మీకు. r1 టెన్స్ టు r1 ప్లస్ 3r3 అండ్ r2 టెన్స్ టు r2 మైనస్ r3. ఈ కండిషన్స్ వాడి మోడిఫై చేసినప్పుడు నాకు ఆ ఎలిమెంట్స్ అనేవి 0 అయిపోతాయండి. కండిషన్స్ అనేవి మోడిఫై చేద్దాము. r1 ఏమన్నాను నేను, r1 మైనస్ 3a ప్లస్ 3r2 అన్నాను. సో అప్పుడు మన కండిషన్స్ అప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అండ్ r2ని r2 మైనస్ r3 చేసినప్పుడు 0 2 0 0. అండ్ థర్డ్ రోని ఫోర్త్ రోని మనం ఏం చేయలేదు కాబట్టి అలానే రాసేస్తున్నాను. అండ్ ఈ నార్మల్గా పక్కన చేస్తున్న రోని మ్యాట్రిక్స్ని కూడా మనం మోడిఫై చేసుకోవాలి. అది ఎలా మోడిఫై చేసుకోవాలంటే ఈ కండిషన్స్ బేసిస్ చేసుకొని మోడిఫై చేసుకోవాలి. మోడిఫై చేసిన వచ్చిన మ్యాట్రిక్స్ని నేను రాస్తున్నాను. క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకుంటారు అండ్ అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదండి ఓవరాల్గా మనకు ఫామ్ అయ్యే మ్యాట్రిసెస్. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ ఫామ్ అయిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇంకో ఎలిమెంట్ ఉందండి. మనం ఈ ఎలిమెంట్ని కూడా ఎలాగైనా సరే పోగొట్టాలి. అండ్ ఇక్కడ r3లో కూడా ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఉందండి. దీన్ని కూడా మనం వెళ్ళగొట్టాలి. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నా సరే మనకు ప్రాబ్లం ఉండదు, కానీ ఇట్లా కార్నర్స్లో ఎలిమెంట్స్ ఉండొద్దు. ఈ ఎలిమెంట్స్ పోవడానికి ఇప్పుడు మనం కండిషన్స్ కొన్ని రాద్దాం. r1 టెన్స్ టు r1 మైనస్ 2r4 రాస్తున్నాను. అండ్ r3 టెన్స్ టు r3 మైనస్ 3r4 అనే కండిషన్స్ నేను ఇక్కడ రాశాను. ఈ కండిషన్స్ ప్రకారం ఈ 2 మ్యాట్రిసెస్ని మనం ఇప్పుడు మోడిఫై చేద్దాం. సో ఈ కండిషన్స్ ప్రకారం మనం ఈ మ్యాట్రిసెస్ని మోడిఫై చేస్తే r1ని r1 మైనస్ 2r4 అంట, అంటే 2 మైనస్ 2 ఇంటూ 0 అంటే 2 వస్తుంది ఆబ్వియస్లీ. సో 2 0 0 మోడిఫై చేసిన అవుట్పుట్స్ నేను రాసిస్తున్నాను. మీరు దాని ప్రకారం మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సచ్ దట్ ఈ మ్యాట్రిక్స్ కూడా అట్లే రాసుకోవాలండి. ఇలా ఈ మ్యాట్రిక్స్ని నేను అప్డేట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2ని మనం వెళ్ళగొట్టాలండి. అంటే ఇక్కడ 1 అని రావాలి మనకి. సో బేసిక్గా ఏం చేద్దాం, ఈ 2ని బై 2 చేద్దాం, ఈ 2ని బై 2 చేద్దాం. అప్పుడు మనకి ఈజీగా 1 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో దానికి రాయాల్సిన కండిషన్ ఏంటి, r1 అనే రోలో r1/2 చేస్తున్నాను. అండ్ r2 అనే రోలో r2/2 అని చేస్తున్నాను. అప్పుడు 2/2 చేసినప్పుడు ఇది 1 వచ్చేస్తుంది. ఇది కూడా 2/2 చేసినప్పుడు ఇది 1 వస్తుంది. ఆబ్వియస్లీ 0/2 చేస్తే కూడా 0నే అది. ఇలా మనకు మోడిఫైడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇలా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక యూనిట్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయిపోయింది. సో ఇంకా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంకా మనం ఎట్లా రాయొచ్చు,
మీకు తెలిసిందే. 4/4 మ్యాట్రిక్స్ ప్లస్ యూనిట్ మ్యాట్రిక్స్ కాబట్టి దీన్ని I4 అని రాయొచ్చు. అండ్ ఈ మ్యాట్రిక్స్‌ని మనం ఏమని రాయొచ్చు అని చెప్పాను. బిఏ రాయొచ్చు అని చెప్పాను మీకు. ఒకటి యూనిట్ మ్యాట్రిక్స్ అనేది పక్కన ఫార్మ్ అయ్యాక, ఈ పక్కన ఉన్న మ్యాట్రిక్స్ బి అయితది అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. ఫార్మ్ అయిన తర్వాత ఈ బినే మనకి ఏ ఇన్వర్స్ అని చెప్పి, సో, మనకి ఇచ్చిన ఏ ఇన్వర్స్ వాల్యూ వచ్చేసి ఈ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్‌ని మనం ఇక్కడ కింద రాసేసుకుందాము. ఇలా మనం వచ్చిన మ్యాట్రిక్స్ అనేది రాసేసుకున్నామండి. ఇదే మనకి ఇన్వర్స్ వాల్యూ. బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ అయితది కాబట్టి ఇదే మనకి ఇన్వర్స్ వాల్యూ. సో, ఇలా మనం ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్‌ని కనుక్కోవచ్చు గాస్ జోర్డాన్ మెథడ్ అనేది యూజ్ చేసి. ఇక్కడ సింపుల్ ఏంటి అంటే గాస్ జోర్డాన్ మెథడ్‌లో రో ఆపరేషన్స్ ఒక్కటి పెర్ఫార్మ్ చేయాలి. అండ్ లాస్ట్‌లో ఒక యూనిట్ మ్యాట్రిక్స్ రావాలి. ఆ వచ్చిన యూనిట్ మ్యాట్రిక్స్ ఒక పక్కన ఉన్న మ్యాట్రిక్సే మనకి బి. ఆ బినే మనం ఏ ఇన్వర్స్ అని చెప్తాం. ఆ ఏ ఇన్వర్సే ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అండి. సో, ఇలా మనం చేసుకోవచ్చు. మీకు ఇంకొక ప్రాబ్లమ్ చూపిస్తాను. ఆ ప్రాబ్లమ్ మీరు చేసి వచ్చిన అవుట్‌పుట్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అది కరెక్టో కాదో నేను చెప్తాను. మీకు ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి నేను ఇట్లా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అదర్‌వైస్ అది కూడా నేనే చెప్పేసేదాన్ని. బట్ యూ షుడ్ మేక్ ష్యూర్ టు డూ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ టు సాల్వ్ కైండ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. సో, ఇప్పుడు నేను మీకు చెప్తాను నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటో. ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాబ్లమ్ ఇదే అండి. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇక్కడ ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాను నేను. ఈ మ్యాట్రిక్స్ పక్కని గాస్ జోర్డాన్ మెథడ్ అనేది యూజ్ చేసి ఇన్వర్స్ అనేది మీరు కనుక్కోవాలి ఇక్కడ. ఇన్వర్స్ కనుక్కున్న తర్వాత వచ్చిన అవుట్‌పుట్ మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను కరెక్టో కాదో చెప్తాను. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న ఈ మ్యాథ్స్ మ్యాట్రిసెస్ ప్లేలిస్ట్ మొత్తం ఇచ్చాను. డోంట్ ఫర్గెట్ టు విజిట్ దట్ ప్లేలిస్ట్ ఆల్సో. And see you in the next video. Bye bye.